హాయ్ అండి, నేను మీ శైలజానండి. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్కి ఉగ్గాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకోసము ముందుగా బురుగులను కడిగి రంధ్రాల గిన్నెలో వేసుకున్నానండి. ఎందుకంటే రంధ్రాల గిన్నెలో వేయడం వల్ల ఏమైనా ఎగస్ట్రా వాటర్ అందున్నా కానీ వెళ్ళిపోతాయి. తర్వాత పచ్చిమిరపకాయ, ఉప్పు మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలండి. పప్పులు కూడా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కూడా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు, కరివేపాకు, ఆవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో నూనె వేసి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు వేసిన తర్వాత ఎర్రగడ్డ వేయాలండి. ఎర్రగడ్డ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. మా కడప సైడ్ అయితే మా ఉగ్గాని ఫేమస్ అండి. అక్కడ ఉగ్గానికి కాంబినేషన్ మిరపకాయ బజ్జీ ఇస్తారు. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మిరపకాయ బజ్జీ అట్లా ఏమి చేయను, ఉగ్గాని చేసుకుంటామండి. ఉగ్గానికి వచ్చి నేను ఎప్పుడన్నా మసాలా వడ తెప్పించుకుంటా బయట నుంచి. అది కూడా టేస్ట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత కొంచెము పచ్చిమిరపకాయ, ఉప్పు మిక్సీ పట్టింది అది వేసి బాగా వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అది వేగిన తర్వాత మళ్ళీ బురుగులు యాడ్ చేసుకోవాలండి. దాంట్లో బురుగులు వేసి బాగా వేయించుకోవాలి. బాగా కలబెట్టుకోవాలండి. ఎందుకంటే కింద అడుగంటకుండా బాగా కలుపుకుంటా అంటే బాగుంటుంది అన్నమాట. అది బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పప్పుల పొడి, ఎండు కొబ్బరి పొడి రెండు వేసుకోవాలండి. టమోటా వేసుకుంటారు మామూలు ఉగ్గానిలో. నేను టమోటా వేయనండి, దాని టేస్ట్ నాకు పెద్దగా అనిపించదు అనేది నేను టమోటా అవాయిడ్ చేసేస్తాను. టమోటా అవాయిడ్ చేసేసి ఇలా చేసుకుంటానండి. పప్పులు కూడా అది కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పులుసు వేసుకోవాలండి. నిమ్మకాయ పులుసు వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని టేస్ట్ చేస్తే కానీ మనకేమైనా ఉప్పు తక్కువైంది అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.